సుప్రీంకోర్టుని మనంతా కూడా నమ్ముతాం కదా. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి, పూర్తిగా కెమికల్ వాడి తయారు చేసినటువంటి నెయ్యిని వాడారు. అది కూడా ఏకంగా దేవుడి ప్రసాదంలో వాడారు. అటు సిట్టు ఛార్జ్ షీట్ చెప్తా ఉంది. దాని మీద మాట్లాడరే, దాని మీద ప్రశ్నించరే. ఇది కదా మాట్లాడాల్సింది. ఏకంగా దేవస్థానంలో దేవుడి ప్రసాదంలో మనందరం కళ్ళకద్దుకుని తినే ప్రసాదంలో కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి వాడి పూర్తిగా కెమికల్ పదార్థాలతోటి చుక్క పాలు లేకుండా, ఇందాకేదో కొన్ని వీడియోలు చూస్తున్నా నేను, చుక్క పాలు లేకుండా కోవా తయారు చేశారని. ఇక్కడ అది నిజమో కాదో నాకు తెలియదు, రిపోర్ట్ చెప్పాలి. కానీ ఇక్కడ సిట్ నివేదిక చెప్తుంది, సిట్ ఛార్జ్ షీట్ చెప్తా ఉంది, చుక్క పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న కాకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి కాకుండా కెమికల్స్ తోటి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యి అని నమ్మించేసి దాన్ని మనందరం కూడా అత్యంత పవిత్రంగా భావించేటువంటి దేవుడి ప్రసాదంలో, లడ్డు ప్రసాదంలో కలిపి మనకిచ్చారు అని సిట్ ఛార్జ్ షీట్ చెప్తా ఉంది. మరి దాని మీద మాట్లాడరే, దాని మీద నోరు రావే. అది కదా మాట్లాడాల్సింది. అంటే అది అక్కడ పెద్దోళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కాబట్టి మాట్లాడలేరు. అంతేనా?